ఆరాటాల ఖిల్లా ఓరుగల్లు జిల్లాలో తుపాకుల మోత మోగుతోంది. సెల్ ఫోన్ వాడినట్లు తుపాకులను వాడుతోంది నయా జనరేషన్. దోపిడీలకు బెదిరింపులకు తుపాకులను ఉపయోగిస్తూ జిల్లాలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరుగుతున్న గన్ కల్చర్ పై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తుపాకీ తయారు చేయడం ఎలా? గూగుల్లో కొడితే ఎంతో ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వందల వీడియోలు దర్శనమిస్తాయి. మారుమూల గ్రామాల్లో ఉండి కూడా అధునాతన వెపన్స్ ను తయారు చేసే వీలుంటుంది. దీంతో ఈ సమాచారాన్ని అడ్డగోలుగా ఉపయోగిస్తున్నారు కొందరు దుడ్డగలు. ఓరుగల్లులో గత 15 రోజుల్లోనే వెలుగు చూసిన ఘటనతో మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. బొమ్మలు చెక్కే శ్రీనివాస్ అనే వ్యక్తి యూట్యూబ్లో చూసి నాటు తుపాకీని తయారు చేశాడు. ఓ గ్యాంగ్ను తయారు చేసుకుని దోపిడీలు మొదలుపెట్టాడు. నాటు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరుపుతూ మద్యం వ్యాపారులను బెదిరించడం, వారి దగ్గరున్న సొమ్మును దోచేయడం అలవాటైపోయింది. ఇప్పటి వరకు 7 లక్షల వరకు దోచేసినట్లు తెలుస్తోంది. చాకచక్యంగా ఈ గ్యాంగ్ను పట్టుకున్న పోలీసులు దర్యాప్తులో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. తుపాకీ తయారు చేయడమే కాకుండా ఇప్పుడు ఈ బుల్లెట్ లాంటిది అయితే ఉందో కంట్రీమేడ్ బుల్లెట్, దీనిని సైకిల్కి ఉండే ముందు ఇట్లా రాడ్స్ ఉంటాయి కదా, ఇది పైది ఆ రాడ్. ఇదేమో మనము డ్రమ్స్కి పెట్టే స్టాండ్ ఉంటుంది కదా, కాంగో డ్రమ్స్ పెట్టే స్టాండ్, దానిలో భాగం ముందు పెట్టేసేసి వెనకాల హోల్లోంచి లో ఎక్స్ప్లోజివ్ దీన్ని ఫిలప్ చేసేసి దీనిపైన రాగి రేకుని అతికిచ్చేసేసి దాంతో ఈ వెపన్లో యూజ్ చేసి ఇందులో పెట్టేసేసి ఫైర్ చేయడం జరుగుతుంది. మరో ఘటనలో దోపిడి ముఠా కోసం గాలిస్తున్న పోలీసులకు షాక్ తగిలింది. ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి బ్యాగ్లో తుపాకీ, 4 రౌండ్ల బుల్లెట్లు లభ్యమవడంతో కంగుతిన్నారు. కాలేజీకి వెళ్లే విద్యార్థి దగ్గర గన్ దొరకడంతో సీరియస్గా దర్యాప్తు చేశారు. రంగారెడ్డి జిల్లాలో బీటెక్ చేస్తున్న సచిన్ టెండూల్కర్ అనే విద్యార్థికి సల్మాన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరి వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకునేందుకు యూపీ నుంచి గన్ తెప్పించుకున్నారు. ఇంతలోనే పోలీసులకు చిక్కడంతో వారు జైలు పాలయ్యారు. తాము అప్రమత్తంగా ఉండడం వల్లే గన్ కల్చర్ ను అణిచివేస్తున్నామంటున్నారు పోలీసులు. అయితే జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వరంగల్లో పెరుగుతున్న గన్ కల్చర్ తో ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు వరంగల్లో గన్ కల్చర్ అనేది వచ్చేసింది. యువత అంతా తుపాకులు అనే దాని మీద కేంద్రీకరించింది. వాస్తవానికి గతంలో బీహార్ తర్వాత బెంగాల్, బీహార్ తర్వాత బొంబాయి లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో మన మార్కెట్లో తుపాకులు వేసి అమ్మే పరిస్థితి మనం విన్నాం, చూసినాం. కానీ ఈరోజు వరంగల్లో కూడా తుపాకుల మీద యువత అంతా ఆకర్షితులై దాన్ని ఏదైతే యూట్యూబ్లో వచ్చిన వాటిని కూడా వాళ్ళు తయారు చేసి పట్టుకునే పరిస్థితి వచ్చింది. పోలీసులు భరోసా కల్పిస్తున్నప్పటికీ ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. గన్ కల్చర్ను పూర్తిగా అరికట్టాలని వారు కోరుతుండగా తమపై భరోసా ఉంచాలంటున్నారు పోలీసులు.